నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. విద్య జీవితానికి వెలుగునిస్తుంది, ఎక్కడైనా బతికే ధైర్యం ఇస్తుంది. చదువుకున్న సమాజం అత్యంత వేగంగా పురోగమిస్తుంది. ఈ అక్షర సత్యాన్ని నమ్మిన ఆ విద్యార్థులు అక్షర యజ్ఞం నిర్వహిస్తున్నారు. పేద పిల్లలను బడిబాట పట్టించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. డబ్బు దానం చేస్తే స్వీకరించిన వ్యక్తికి తాత్కాలిక లబ్ధి జరుగుతుంది. అదే విద్యాదానం చేస్తే జీవితమే బాగుపడుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది. ఇదే లక్ష్యంతో అక్షర సైనికులుగా మారారు విజయనగరం మహారాజా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. ఫ్రమ్ ద యూత్ ఫర్ ద పీపుల్ అనే సంస్థను స్థాపించి పేద పిల్లల జీవితాల్లో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు. కితాబ్ వికాస్ ఉమెన్ హెల్త్ కేర్ ఫ్రమ్ ద యూత్ ఫర్ ద పీపుల్ సంస్థ లక్ష్యం. అందులో భాగంగానే విజయనగరానికి 10 కిలోమీటర్ల దూరంలోని చిట్టిగుంకలం, వెంకన్నపేట, ఆకులపేట, పేడాడ సహా మరికొన్ని గ్రామాలను విద్యార్థులు దత్తత తీసుకున్నారు. ఈ పల్లెల్లో అక్షరాస్యత పెంచడానికి కృషి చేస్తున్నారు. కూలీలు, నిరుపేద కుటుంబాల పిల్లలు బడిలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. 3 ఏళ్ల నుంచి ఈ విద్యార్థులు చేస్తున్న కృషి ఫలించి పేద పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం పెరిగింది. మహారాజా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కితాబ్ కార్యక్రమంలో పాత పుస్తకాలు, చిత్తు కాగితాలను సేకరించి రీసైక్లింగ్ కు పంపిస్తారు. అలా వచ్చిన డబ్బుతో కొత్త పుస్తకాలు కొని పేద పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. మొత్తం మా దగ్గర ఉన్న మేము చదువుకున్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక 1.6 టన్స్ దాకా కలెక్ట్ చేసి వాటిని రీసైకిల్ చేసాము. దానికి మాకు 108 చిల్డ్రన్ యాన్యువల్ ఎయిడ్ బుక్స్ కి అవకాశం వచ్చింది, చదివించే అవకాశం వచ్చింది. మేము కితాబ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి ఆర్గనైజేషన్ కొంచెం చిన్నగానే అవుతుంది కదా అని, కానీ లాస్ట్ సీజన్ 2లో మాకు 3.6 టన్స్ ఆఫ్ పేపర్ మేము కలెక్ట్ చేసి 3 ఏరియాస్ లో డిస్ట్రిబ్యూట్ చేసాం బుక్స్ అందరికి. వాళ్ళు చాలా హ్యాపీ అవుతున్నారు అన్నమాట. అకాడమిక్ ఇయర్ కి ఒక్కొక్క స్టూడెంట్ కి 12 పుస్తకాల లెక్క మొత్తం ఒక 180 మెంబర్స్ కి ఇచ్చాము. అలాగే అంటే ఇది మాతోనే కాదు, మా సీనియర్స్ మొత్తం 5 years నుంచి చేస్తున్నాం. మేము వచ్చి 2 years నుంచి మేము చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. వికాస్ కార్యక్రమం ద్వారా బడి మానేసిన పిల్లల్ని గుర్తించి పాఠశాలలో చేర్పిస్తున్నారు. ప్రతి ఆదివారం వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. వికాస్ ఏంటంటే మాలో మేము పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళకి ఏం కావాలి ఫ్యూచర్ మీద డిపెండ్ చేయడానికి మేము వికాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అది ఏంటంటే సండేస్ కూడా మేము విలేజెస్ కి వెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్తామండి, ఫ్రీగా చెప్తాం. చదువుతూ ఇంకా మాకు ఉద్యోగాలు ఏం లేవు, చదువుతూ ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాం అంటే చాలా ఆనందంగా ఉంది. మాకు మా కాలేజ్ ప్రిన్సిపల్ సార్ దగ్గర నుంచి కూడా చాలా ప్రోత్సాహం ఉంది. ఉమెన్ హెల్త్ కేర్ నినాదంలో భాగంగా
మహిళలు ఎదుర్కొనే వైద్య సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. వైద్య శిబిరాలు నిర్వహించి ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ఉమెన్ హెల్త్ కేర్ ఇది ఏంటంటే ఉమెన్ ఒక విలేజ్ చూస్ చేసుకొని విలేజ్ లో కావాల్సిన ఉమెన్స్ కి ఉన్న ప్రాబ్లమ్స్ ముందు మేము కనుక్కొని లేడీ డాక్టర్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి డిసీజ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం చేస్తాం. వేపాడ మండలంలో మలేరియా డిజీజ్ బాగా ఎక్కువ అని అంటారు. సో అక్కడికి వెళ్ళి సర్వే చేసి అక్కడ ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్, దాని తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఏంటో అన్ని మేము కనుక్కొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది. మహారాజా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో చిట్టిగుంకలం, వెంకన్నపేట, ఆకులపేట, పేడాడ పిల్లలు అల్లుకుపోయారు. ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ప్రతి రోజు కూడా ఇంజనీరింగ్ అన్నయ్యలు అన్న పదం లేకుండా మాకు స్కూల్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ అన్నయ్యలు అందం కాకుండా మేము ఇంజనీరింగ్ అన్నయ్యలు అనే పరిస్థితి వచ్చింది. నేను వచ్చి టీచర్స్ పాఠాలు చెప్తారు, అన్నయ్యలు మంచి విషయాలు చదువు చెబుతారు. పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, ఇంకా చెక్ మ్యాన్స్, స్కూల్ డ్రెస్ ఇస్తారు. పాఠాలు చెప్తారు, ఆనందంగా సంతోషంగా ఉంటుంది. చిట్టికుంకలం, వెంకన్నపేట, ఆకులపేట, పేడాడ గ్రామస్తులు ఫ్రమ్ ద యూత్ ఫర్ ద పీపుల్ సంస్థ విద్యార్థుల సేవలను అభినందిస్తున్నారు. ఆదివారం వచ్చి పిల్లలకు బాగా ఆనందం చేస్తుండ్రు. వాళ్ళని శుభ్రాలు పెట్టడం చేయడం, పిల్లలకి వాళ్ళ గురించి కొద్ది తెలివితేటలు కూడా వచ్చాయి. పిల్లలు కూడా చాలా ఈ ఊరికి ఇల్లు కొద్ది తీరు వచ్చినట్టు చేస్తుండ్రు. వచ్చి ఆదివారం వచ్చి పిల్లలు బాగా తయారవడం, తీరుగా ఉండడం, శుభ్రంగా ఉండడం నేర్చుకుంటాం. అక్షర యజ్ఞమే కాకుండా ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పోసపాటి రేగలో ఇటీవల ఇళ్లు కాలినప్పుడు 21 కుటుంబాలను ఫ్రమ్ ద యూత్ ఫర్ ద పీపుల్ సంస్థ విద్యార్థులు ఆదుకున్నారు. నిరుపేద కుటుంబం పూట గడవని దుస్థితి. ఒకడుగు ముందుకు వేద్దామంటే వెనక్కిలాగే ఎన్నో సవాళ్లు, మరెన్నో ఆర్థిక సంఖ్యలు. వీటన్నిటిని తెంచుకుని ముందుకొచ్చిందో యువతి. పురుషులతో పోటీ పడి మరీ వెయిట్ లిఫ్టింగ్ లో పసిడి పథకాలు సాధించింది. బతుకు తెరువుకు కోచ్గా పనిచేస్తూనే ఒలింపిక్ పథకం కోసం అలుపెరగకుండా సాధన చేస్తోంది.